హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? దిస్ ఈజ్ ప్రీతి. నా ఛానల్ నేమ్ వచ్చేసి బ్రతుకే నూరేళ్ల ఆనందం. ఇది ఒక వ్లాగింగ్ ఛానల్ అనమాట. ఈ ఛానల్లో ఈరోజు నేను నా డైలీ రొటీన్ అయితే చూపించబోతున్నాను. మార్నింగే ఇలా అయితే మినపప్పు, పొట్టు మినపప్పు చక్కగా రుబ్బుకొని ఇందులోకి అన్ని కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అన్నమాట. మినపప్పుని పొట్టు తీయకుండానే గారెలు చేస్తాను అనమాట. ఈ పొట్టుతో చేయడం వల్ల చాలా హెల్దీ. మనం ఎలాగైతే సున్నుండలు చేసుకుంటామో పొట్టుతో, అలాగే మినపగారెలు పొట్టుతో చేస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పిల్లలకి ఇంకా హెల్దీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను మినపగారెలు అయితే చేస్తున్నాను. ఎప్పుడూ తెచ్చిన మినపప్పు అయితే ఉండింది. అది డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను స్టోర్ చేసుకోవడానికి నేను గ్రోసరీస్. అయినా కూడా చాలా రోజులైంది. టేస్ట్ అనేది చాలా రోజులు ఉంచితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో తెచ్చి ఒక 1 మంత్ అయింది అనుకుంటా. మంచిగా బాగా ఉన్నప్పుడే చేసేస్తే మంచి స్మెల్తో గారెలు అయితే ఇక్కడ చేస్తుంటే పక్క వీధిలోకి కూడా స్మెల్ వస్తుంది. మినపగారెలు చేస్తుంటే అంత బాగుంటుంది. వాటి టేస్ట్ కానీ వాటి స్మెల్ కానీ చాలా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే. అందుకని చేసేస్తున్నాను. ఇవాళ స్పెషల్లీ ఏం లేదు. అయినా కూడా రోజు పిల్లలు దోశలు, ఇడ్లీలు ఇవి తిని బోర్ వచ్చేసిందని చెప్పి ఇలా టేస్టీగా ఎప్పుడో ఒకసారి ఏమైనా నేను తెచ్చి ఉంచుతాను అనమాట. బొబ్బెర్లు కానీ, మినుములు కానీ, పెసలు కానీ ఇలా తెచ్చి ఉంచుతాను. సో అలా అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ముందుగానే కుక్ చేసుకున్నాను. ఇవాళ వాళ్ళకి లంచ్ బాక్స్ వచ్చేసి పులిహోర చేస్తున్నాను అనమాట. ఈ రైస్ని ఇలా చల్లార్చుకోవడానికి ఇందులో అయితే వేసుకున్నాను. చల్లారడానికి రైస్ని ఫ్యాన్ ఆన్ చేసి డైనింగ్ టేబుల్ మీద అయితే ఉంచుతాను. గారెలు అయితే రెడీ అయిపోయాయండి. 2 వైపులా తిప్పేసి కాల్చుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే ఇలా కాల్చుకున్నాను. ఇవైతే చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో ఉంటాయి. వీటిని ఇలా జిల్లెడు గిన్నెలో అయితే వేసుకుని మూత అయితే పెట్టకుండా ఇలా ఉంచితే చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇంకా 1 మోర్ టైం చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇక్కడ పులిహోర కోసం అయితే మంచిగా ఆయిల్ వేడైన తర్వాత ఇలా జీడిపప్పు, శనగపప్పు నాకు చాలా ఎక్కువగా ఉండాలి. పులిహోరలో క్రిస్పీగా తగులుతూ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా పోపు అయితే పెట్టుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంకా ఇంగువ ఇవన్నీ వేసి పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను.
Alexa, stop. పులిహోర అయితే ఇలా కలిపేసుకున్నాను. ఇంకా నా వంట పని అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా బాక్సులు పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇలా ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి బయటకైతే వచ్చేసాను. వెదర్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇప్పుడో అప్పుడో వర్షం పడేలా, సడన్గా పడేలా ఉంది. అంత మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. చాలా అందంగా ఫ్లవర్స్ అయితే పూసున్నాయి. నాకు తెంపాలంటే మనసు ఒప్పదు, అలానే వదిలేయాలనిపిస్తుంది. కానీ పూజ కోసం కొన్ని ఫ్లవర్స్ అయితే కావాలి. తెంపకూడదు అనుకుంటూనే మొత్తం ఫ్లవర్స్ అన్నీ తెంపేస్తున్నాను. ఎందుకు అంటే పూజకి ఇంకా ఉర్లీలో కూడా అరేంజ్ చేయడానికి. ఒక 2 పూలైనా పైన ఉంటాయి, అందవు. ఇంకా అవి వదిలేస్తాను. ఇప్పుడైతే పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజు ఇలా ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటే ఆ పూజా రూమ్ కళగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ఎవ్రీడే పూజ అయితే ఇలా ముగ్గుతోనే మంచిగా వేసుకొని తర్వాత పూజ చేసుకుంటాను.
తులసి కోట ముందు కూడా ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి టైల్ అనమాట. ఈ టైల్ మీద పెయింట్ వేశాను. ఆ పెయింట్ అంతా పోయింది వర్షానికి, ఎండకి. మళ్ళీ చక్కగా పెయింట్ వేసుకొని ముగ్గు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది చెయ్యాలి. ఇప్పుడైతే రెయిన్సే వస్తున్నాయి కాబట్టి కొంచెం ఎండగా ఉన్నప్పుడు, కొంచెం తీరిగ్గా ఉన్నప్పుడు ఇంటి ముందు ఇలా తులసి కోటలో అన్ని చోట్ల చక్కగా పెయింట్ వేసి ముగ్గు వేసుకుంటాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా ఇక్కడ కూడా నేను కుండీలో మందార మొక్క, నందివర్ధనం ఇట్లా అన్ని మొక్కలు అయితే వేశాను. మందార పువ్వు కూడా పూసింది. ఈ పాట్లో వచ్చేసి తులసి మొక్క ఇంకా మారేడు దళాలు ఉన్నాయి. ఈ మొక్క నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. హెల్దీగానే పెరుగుతుంది. కుండీలో మారేడు దళాలు ఎవ్రీ డే నేను శివుడికి, వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తాను. ఇది వచ్చేసి ఇంటి ముందు వినాయకుడు అనమాట. ఈ వినాయకుడు ముందు ఇలా ఊర్లీ బౌల్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎవ్రీడే ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే అరేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే లంచ్లోకి ఆ కాకరకాయ అంటాం కదా, బోడ కాకరకాయ, అది కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఇలా ఈ కాకరకాయలని చక్కగా క్లీన్ చేసుకొని పొట్టేం తీయాల్సిన పని లేదు. సో పొట్టు తీయకుండానే చక్కగా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో ఒక 2 సార్లు అలా వాష్ చేసుకొని ఇంకా ఈ ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది మగ్గడానికి అట్లీస్ట్ ఒక 12-13 మినిట్స్ అయితే పడుతుంది. ఇది మగ్గడానికి లో ఫ్లేమ్లో మగ్గాలి. చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే అది మూతకి ఆవిరిలాగా వస్తుంది. ఆ వాటర్తోనే ఇవి మగ్గిపోతాయి. కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసి మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకసారి చక్కగా ఇలా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుతాను. ఇలా అయితే చక్కగా మగ్గాయి. ఇవి ఇలా గరిటెతో ఇలా అంటే మెత్తగా తెలిసిపోతుంది. సో ఇలా మగ్గించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని చక్కగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తో చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా హ్యాండ్తోనే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకుంటే 1/2 కిలో కన్నా కొంచెం తక్కువగా ఆనియన్స్ తీసుకొని ఇలా చాప్ అయితే చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి సరిపడినంత పసుపు, ఇంకా 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఇంకా సరిపడా ఆయిల్ యాడ్ చేసి చక్కగా మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మ్యాష్ చేస్తూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బోడ కాకరకాయ ఇగురు రెడీ అయిపోయినట్టే. ఇందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా
టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు. బోడ కాకరకాయలు ప్రతిసారి తెచ్చుకున్నప్పుడు ఇలానే చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా అయితే రెయిన్ పడుతుంది. చక్కగా 3:30 అవుతుంది. ఇంకా నేను కొంచెం డెకోర్ చేద్దామని చెప్పేసి ఆల్వేస్ కీప్ చేంజ్ చేస్తూనే ఉంటాను. హోమ్ డెకర్స్ నేను ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకొని ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. లివింగ్ రూమ్లో అనమాట. ఎవ్రీ ఈవినింగ్ ఇలా అయితే చక్కగా ధూపం అయితే వెలిగిస్తాను. నేను ఆర్టిఫిషియల్ రూమ్ ఫ్రెషనర్స్ యూస్ చేయను. అవి హెల్త్కి అంత మంచిది కాదు, వాటి నుంచి వచ్చే స్మెల్ అంతా. సో ట్రెడిషనల్గానే సాంబ్రాణినే యూస్ చేస్తాను. ఈ పరిమళంతో ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. సో అలా నాకు బాగా నచ్చుతుంది. చక్కగా అవుట్ సైడ్ అయితే రెయిన్ పడుతుంది. పిల్లలు వచ్చేసారు. ఇంకా మంచి స్ట్రాంగ్గా కాఫీ తాగుదామని చెప్పేసి పాలైతే పెట్టేశాను. ఇంకా ఈ రెయిన్కి చక్కగా ముంత మసాలా చేద్దామని చేస్తున్నాను. ఇంకా ముంత మసాలా అంటే మా బాబు ఫేవరెట్ అనమాట. సో రెయిన్ పడుతున్నప్పుడు చక్కగా ముంత మసాలా చేస్తే దాంట్లో ఉండే మంచి టేస్ట్ బర్డ్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది. సో పుల్లగా కారంగా తీయగా అన్నీ మిక్స్ అవుతే చాలా బాగుంటుందని ముంత మసాలా చేయమని చెప్పి చేస్తున్నాను. ఇలా ముంత మసాలాకి ఆనియన్స్, టమాటోస్, పసుపు, కారము, చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఇంకా ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా వేయించుకున్న పల్లీలు, అలాగే ఇలా మరమరాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మరమరాలకి మంచిగా పట్టేలా. ఇంకా కార్న్ వేసాను. క్రిస్పీ కార్న్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. అలాగే ఇందులోకి కొంచెం కారపూస ఉంటుంది కదా, సన్న కారపూస, అది ఈ కార్న్స్ దాంట్లోనే ఉంది, అది యాడ్ చేశాను. చక్కగా మిక్స్ చేసి మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ముంత మసాలా రెడీ. ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. నేనైతే ఇలా అయితే కాఫీ హాట్గా కాఫీ సిప్ చేస్తూ రెయిన్ని చూస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. వెదర్ ఆసమ్ ఉంది. సో నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఎంజాయ్ చేస్తాను రెయిన్ని. గ్రీనరీ చూస్తూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.